భారతదేశానికి విశాలమైన సముద్ర తీరం ఉంది. దాన్ని గస్తీ కాయాలి, కాపలా కాయాలి. అంతేకాదు శత్రు దేశాల జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి నిన్న ఐఎన్ఎస్ మాహేను కమిషన్ చేశారు. ఐఎన్ఎస్ మాహే అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్. దాని యొక్క ప్రత్యేక విధులు ఏంటంటే మన కోస్టల్ ఏరియాస్ను ప్యాట్రోలింగ్ చేయటం. అంతేకాదు సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ని సర్వీలెన్స్ పెట్టి నిఘా పెట్టి చాలా జాగ్రత్తగా మన సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ని కాపాడటం. అంతేకాదు నేవల్ లాజిస్టిక్స్ని సపోర్ట్ చేయటం, ముఖ్యంగా రీఫ్యూలింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, షిప్స్ యొక్క రీఫ్యూలింగ్ తిరిగి వాటికి ఫ్యూయల్ నింపుకోవటం కావచ్చు, వాటిని మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అండర్ వాటర్ రీకనైజెన్స్ భూగర్భ జలాల్లో గస్తీ కాయటం, పూర్తి స్థాయిలో కోస్టల్ అండ్ హార్బర్ సర్వీసెస్ కావచ్చు, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, మరియు విపత్తులు వచ్చిన సమయంలో కూడా కాపాడటానికి కావచ్చు, వీటన్నిటికీ ఐఎన్ఎస్ మాహే అనేదాన్ని కమిషన్ చేశారనమాట. భారతదేశం యొక్క సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కాపాడడంలో వెన్నుదన్నుగా నిలిచే యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహేను ఈ నవంబర్ 24వ తారీఖున కమిషన్ చేశారనమాట. ఐఎన్ఎస్ మాహే అనేది ఈ క్లాస్లో మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో మొదటి నౌక అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనం గమనిస్తే గనక ఇది నౌకాదళానికి సంబంధించిందైనా సరే దీని కమిషన్ సెరమనీని ప్రిసైడ్ చేసింది ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది. సాధారణంగా ఆర్మీ జనరల్ నౌకాదళానికి సంబంధించిన ఇలాంటి సెరమనీలో అధ్యక్షత వహించరు. కానీ చాలా అరుదుగా మనం చూస్తే కనుక ఇప్పుడు మనం చూస్తే ఆపరేషన్ సింధూర్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలా కలిసి పనిచేస్తాయి, కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మనం భావిస్తున్నాం. కాబట్టి ఉపేంద్ర ద్వివేది గారు ఈ నౌకాదళంలోకి ఈ ఐఎన్ఎస్ మాహేని కమిషన్ చేసే ప్రోగ్రామ్ని ఆయన ప్రిసైడ్ చేశారనమాట. చాలా అరుదుగా ఇలా ఆర్మీ చీఫ్ వచ్చి నేవల్ వార్షిప్ కమిషన్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. అదేవిధంగా నేవల్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారు కూడా దీనిలో అటెండ్ అయ్యారనమాట. ఆ తర్వాత వెస్టర్న్ నేవల్ కమాండ్ సంబంధించిన చాలా మంది అధికారులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇదంతా కూడా ముంబైలో జరిగిందనమాట. శత్రు దేశాల యొక్క జలాంతర్గాములు సబ్మెరైన్స్ పై ఈ ఐఎన్ఎస్ మాహే పాశుపతాస్త్రంలా పనిచేస్తుంది. ఈ సందర్భంగా మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది గారు మొత్తం త్రివిధ దళాలన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఒకటిగా పనిచేయటం వల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేశారని చెప్పి కూడా ఆయన ప్రస్తావించారు. సీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, స్కైస్ కావచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రతకు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఆర్మీ చీఫ్ గారు ఈ సందర్భంగా హెలెన్ కెల్లర్ గారి వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలోన్ వీ కెన్ డూ సో లిటిల్, టుగెదర్ వీ కెన్ డూ సో మచ్. ఒంటరిగా ఉంటే చాలా తక్కువ చేయగలం, మూడు కలిసి ఉంటే కనుక, త్రివిధ దళాలు కలిసి ఉంటే కనుక అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా ఐఎన్ఎస్ మాహే యొక్క ప్రత్యేకతలు కొన్ని చెప్పుకోవాలంటే ఐఎన్ఎస్ మాహే చాలా నిశ్శబ్దంగా కదులుతుందన్నమాట. దీంతో శత్రు దేశాల యొక్క సబ్మెరైన్స్ జలాంతర్గాములు ఈ రాకను, ఈ షిప్ను పసిగట్టలేవన్నమాట. అందుకే దీన్ని సైలెంట్ హంటర్ అంటారు. ఐఎన్ఎస్ మాహేను సైలెంట్ హంటర్ అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఈ ఐఎన్ఎస్ మాహేలో సోనార్ వ్యవస్థ ఉంటుందన్నమాట. శత్రు దేశాల యొక్క ఈ సబ్మెరైన్స్ కావచ్చు, మందు పాత్రలు కావచ్చు, సముద్రంలో ఇతరత్ర ముప్పులు కనిపెట్టేందుకు ఈ సోనార్ వ్యవస్థ చాలా కీలకం. ఈ సోనార్ వ్యవస్థ మొత్తం ఈ మాహేకు కళ్ళు చెవుల్లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అభయ్ సోనార్ వ్యవస్థను దీనిలో ఏర్పాటు చేశారు. దీంతో ఈ మొత్తం మాహే చుట్టూ ఉన్న ప్రాంతాలు నిరంతరం గమనించే వీలుంటుంది అనమాట. జలాంతర్గాముల యొక్క శబ్దాలు, వాటి కదలికలను కూడా ఇది వేగంగా గుర్తిస్తుంది అనమాట. ఇదే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అభయ్ సోనార్ వ్యవస్థను ఈ మాహేలో పొందుపరిచారనమాట. అదేవిధంగా ఈ ఐఎన్ఎస్ మాహే యాంటీ సబ్మెరైన్ షిప్ వల్ల సముద్రంలో బాగా లోతు వరకు నిఘా ఉంటుంది, సర్వీలెన్స్ ఉంటుంది అనమాట. ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రువుల ముప్పును పసిగడతా ఉంటుంది. ఐఎన్ఎస్ మాహే పొడవు 78 మీటర్లు. ఇది సముద్ర జలాల్లో వేగంగా, స్థిరంగా కదలగలదు. ఐఎన్ఎస్ మాహే వేగం గంటకు 25 నాటికల్ మైళ్ళు. వేగవంతంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు కూడా ఇది చేయగలదన్నమాట. ఐఎన్ఎస్ మాహేలో 7 అధికారులు, 50 మంది నావికులు ఉంటారు.